సభకు నా నమస్సుమాంజలులు. ఈనాడు కంట్రోల్-C ఆడియో లాంచ్ చేసినటువంటి ఈ సంస్థ ప్రతి ఒక్కరిని కూడా సభాముఖంగా అభినందిస్తున్నాను. అందరూ యువతీ యువకులే. ముఖ్యంగా ఈ మొత్తము చిత్రాన్ని తీసినవారు, అందులో నటించినవారు ప్రతి ఒక్కరూ కూడా చాలా పిన్న వయస్కులే. మరి వాళ్ళందరూ కలిసి ఈ క్రొత్త విధంలో తీసిన సినిమాను తొందరలో రిలీజ్ చేస్తారని నమ్మకం నాకుంది. ఇక నిర్మాత కానీ, ప్రభాకర్ వారి మిత్రులు, దర్శకుడు కానీ సాయిరామ్, మరి వీరెవ్వరూ కూడా వెనకంజు వేయకుండా రాత్రింబగళ్ళు కష్టపడి ఈ సినిమాను ముందుకు తీసుకుని వచ్చారు. కాబట్టి దానికి నేను వారందరినీ పేరు పేరున చెప్పలేను, కానీ ప్రతి ఒక్కరిని కూడా సమాముఖంగా అభినందిస్తున్నాను. ఇక సాంకేతిక వర్గం కూడా తమ వంతు కృషి చేసి ప్రచ్ఛన్నంగా ఈ చిత్రం విజయానికి కారకులని నేను భావిస్తున్నాను. ఇంకా మనం చూడలేదు, సినిమాను చూసిన తర్వాత చెప్పాలి విజయం పూర్తిగా వస్తుందని. కానీ నాకు మాత్రం నమ్మకం ఉంది. ఎందుకంటే సాంకేతిక వర్గం లేనిదే ఈనాడు ఏ చిత్రము కూడా పూర్తి విజయాన్ని సాధించదు. కాబట్టి వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారన్న విషయం నాకు తెలిసింది. దానికి వారిని నేను అభినందిస్తున్నాను. ఇక కథాంశం, కథానిక, ఈ మూడు కూడా చాలా చక్కగా నడిపినట్లుగా మా నిర్మాత చెప్పారు, ప్రభాకర్ చెప్పాడు. దీనికి ఒక కొత్త పందాలో ముందు తీసుకుని వెళ్ళామని చెప్పారు. కాబట్టి మీరు చేయాల్సింది ముఖ్యంగా యువతీ యువకులు ఈనాడు ధీ యంత్రానికి సంబంధించిన, ధీ యంత్రం అంటే కంప్యూటర్, ధీ అంటే మేధస్సు, ఆ యంత్రానికి సంబంధించిన వారికి ఈ సినిమా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అవుతున్న నమ్మకం నాకుంది. కాబట్టి మీరు దీన్ని ఆదరించండి. మీరు చూడడమే కాదు, ఇతరులను కూడా చూడడానికి ప్రోత్సహించండి మనవి చేస్తున్నాను. నిర్మాతలు చక్కగా ఉంటేనే కొత్త చిత్రాలు వస్తాయి. ఈనాడు భారీ చిత్రాలు వందల కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నారు. మరి వారి మధ్య చాలా తక్కువ మొత్తంతో తీసినటువంటి సినిమా కాబట్టి ఆదరిస్తే తప్పించి పైకి రావడం చాలా కష్టం. కాబట్టి మీరందరూ ఆదరిస్తారని, ఇతరుల చేత కూడా ఆదరింపచేస్తారని, మరి చిన్న సినిమాను కాపాడుకుంటే భవిష్యత్తులో కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు తీయడం వాళ్లకు ఒక ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుందని నేను మనవి చేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమానికి రప్పించి, ఏవి అంటే గ్రీన్ టీ అంటే ఇది మనం తాగే గ్రీన్ టీ కాదు, ఇది గ్రీన్ టీ అంటే తెలంగాణ అంటే మన పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఈ ధీ యంత్రానికి సంబంధించిన వాళ్ళే ఈ ఏవీని తయారు చేశారు. దాన్ని మరింతగా మెరుగులు తిప్పి ఈ ప్రజల మధ్య తీసుకుని రావాలని నేను ఆకాంక్షిస్తున్న వాళ్లకు. అంటే మనం ఏదో ఒకటి చూపించడం కాకుండా ఏమి చేయాలనుకుంటున్నాం అది కూడా మాటల ద్వారా తెలియచేస్తే బాగుంటుందని వారికి సలహా ఇవ్వడం జరిగింది. తప్పకుండా అది జరుగుతుందని ఆశిస్తూ, మరి వారి యొక్క ఈ టీ ఫిల్మ్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, వారి కోరిక ఏంటంటే 83 అంటే కలాం గారు 83 సంవత్సరం చనిపోయారు కాబట్టి 83 బృందావనాలు సృష్టించాలని. అంటే ప్రతి పార్కు ఒక బృందావనం లాగా ఉండాలి. అందరూ మైసూర్కి వెళ్ళేవాడు ఒకప్పుడు, బృందావనం చూసి సినిమాలు తీయడమే కదా ఎలా ఉంటుంది బృందావనం అని. అలానే ఇక్కడ కూడా వాళ్ళు సృష్టించాలని వాళ్ళ తపన, ఆ తపన తప్పకుండా విజయవంతం కావాలని. మరి ప్రభాకర్ కూడా దీంట్లో చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నాడు కాబట్టి మరి ఆయన బృందాన్ని
మొత్తం ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను అభినందిస్తూ ఇంత చక్కటి కార్యక్రమం రప్పించినందుకు ప్రభాకర్కి, మరి ప్రచ్ఛన్నంగా ప్రత్యక్షంగా ఎందరో కారకులు రాజశేఖర రెడ్డి ఇక్కడ ఉన్నాడు, ఆయన ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్లకు మరొకసారి నా కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటూ ఈ చిత్రం 100 రోజులు ఆడి వాళ్లకు ప్రోత్సాహం ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. So at the outset, I wholeheartedly congratulate Mr. Sairam Challa, director, my good friend Prabhakar Reddy, and hero Ashok, and heroine Disha Pandey. And I'm sure this film proves that budget is not important. నాకు నమ్మకం ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా ఎంత సక్సెస్ అంటే సాయిరామ్ చల్లా గారు ఆ దిశా పాండేని కూడా తెలుగు నేర్పించారు 9 నెలల్లో అంటే ఇంతకంటే గొప్ప ఘనత ఏముంటుంది. తప్పకుండా ఒక మిస్ అమ్మ అటువంటి సినిమాలన్నీ కూడా లో బడ్జెట్ ఫిల్మ్సే ప్రతిఘటన, ఇది కూడా ఆ లిస్టులోనే చేరుతుంది. సో ఐ హోల్హార్ట్లీ కంగ్రాచులేట్ టీమ్ ఆఫ్ కంట్రోల్ సి. థ్యాంక్ యూ వెరీ మచ్. A very good evening to everybody. My name is Shweta Praveen and I am from Digital Consortium. Digital Consortium has initiated a Go Green campaign which of planting 1 lakh plantation in 100 days. And this is a CSR activity which is done for 100 days. As I told you, as a part of this mission, we are creating 83 Kalam gardens in institutions, hospitals and corporates. Meghana Masnoori will be telling you all the details on this. Thank you, Shweta. Sabaki namaskaram andi. I first of all would like to wish the entire team of Mr. Prabhakar and his entire team all the very best for your new movie, and I'm sure it's going to be a very good one. Actually, I am a correspondent of a school, so in education industry nunchi vachanu, so I'm nowhere related to movies or software. But then Chalmandi, I'm known in the IT industry because I am the Hyderabad champion for Google Women Entrepreneurs on the web. So Shweta is one of my parents, like while pillal ma school lo chadutaru. So she said, నేను ఈ సిఎస్ఆర్ యాక్టివిటీ చేయాలనుకుంటున్నాను, దానికి ఫస్ట్ మీ సైడ్ నుంచి హౌ కెన్ ఐ మేక్ దిస్ హ్యాపెన్ అని వచ్చినప్పుడు ఒక చిన్న డిస్కషన్ అనమాట. సో వీ వాంటెడ్ టు టేక్ దిస్ టు అ లెవెల్ వేర్ ఇట్ విల్ ఇన్స్పైర్ ఎవ్రీబడి ఫర్ అ బెటర్ లివింగ్, ఫర్ అ బెటర్ సొసైటీ. సో బెటర్ సొసైటీ అని అంటే ఫస్ట్ అందరూ ఆలోచించేది ఏంటంటే కంఫర్ట్స్. ఈ కంఫర్ట్స్ కంటే కూడా ఫస్ట్ ఆలోచించాల్సింది మనం ఏంటి అని అంటే ఆక్సిజన్, వాట్ వీ బ్రీద్ ఇన్, దట్స్ మోర్ ఇంపార్టెంట్. సో అది అందరికీ తెలియదని కాదు. సో మేమేంటి అని అంటే చిన్నపిల్లల్లో హౌ డు యూ టేక్ దట్ యాజ్ అన్ ఇనిషియేటివ్, అండ్ ఆ పిల్లలకి ఆ మొక్కలు పెంచటం అనేది ఒక యాక్టివిటీ లాగా స్టార్ట్ చేసి we wanted to achieve this 1 lakh trees in 100 days. ఎలా అని అంటే ఓన్లీ పిల్లలు ఒకటే కాదు, మన సొసైటీలో ఉన్న ఐటీ ఇండస్ట్రీస్, హెల్త్ ఇండస్ట్రీస్ని అందరినీ ఇన్వాల్వ్ చేయాలి అని అనుకుని సో వీ స్టార్టెడ్ ఆఫ్ అండి. అండ్ అమేజింగ్ జాబ్ బై శ్వేత. షీ లిటరలీ హ్యాడ్, అమ్మాయి బెంగళూరు అమ్మాయి అండి, తనకి తెలుగు కూడా రాదు సరిగ్గా మాట్లాడడం. ఎంతమందిని ఇన్స్పైర్ చేశారంటే చిన్న పిల్లలందరినీ కూడా తీసుకొని ఫస్ట్ కలాం గార్డెన్ వీ స్టార్టెడ్ ఇన్ ఫౌంటైన్ హెడ్ గ్లోబల్ స్కూల్, దట్స్ ద స్కూల్ విచ్ ఐ రన్. So we wanted to take this to 83 schools, and ante right now the approach is so good that it might even go to 830 places across the country. So that's the spirit of her CSR activity, where she wanted to do this with her heart and soul for children, for their better future. So na request ee vedika మీద నుంచి ఏంటి అంటే మీ అందరూ కూడా, ఐఎమ్ ష్యూర్ ఎవ్రీబడి మస్ట్ బీ హ్యావింగ్ అ వెహికల్, ఒక కారో ఒక బైకో ఏదో ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. సో ఇవన్నీ పెట్టుకోవడానికి మనకి ఇంట్లో కనీసం ఒక 6 ఫీట్ల నుంచి 10 ఫీట్ల వరకు ప్లేస్ కావాలండి.
ఒక వెహికల్ టు మేక్ us feel comfortable when we had to go to places. Can't we provide a 3 feet by 3 feet place for a tree to go where it is giving us oxygen? So would you vote for the trees? It's a question andi. Meeru trees ni పెంచడానికి 3 feet by 3 feet అంటే 2 tiles తీసేసి ఒక మొక్కని నాటగలగటానికి ఇష్టపడతారా? ప్లీజ్ కాంటాక్ట్ us. ఆ మొక్క కూడా మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మా తరపు నుంచి అది మీకు గిఫ్ట్గా ఇస్తాము. సో దట్ పిల్లలకి నేర్పించండి అది ఎలా పెంచాలి అనేది. దాని నుంచి వచ్చే ఆక్సిజన్ తోటి యూనో ఒక ఫ్యాక్ట్ నేను చెప్పాలనుకుంటున్నాను. 2 grown-up trees can provide enough oxygen to support a family of 4 for the rest of their life to breathe good oxygen. So ఈ మిషన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మీ అందరి సహకారం కావాలి. కాబట్టి ప్లీజ్ కాంటాక్ట్ శ్వేత ఆర్ ప్రవీణ్. ఐ మీన్ వాళ్ళిద్దరిది ఇనిషియేషన్ అండి. నేను ఐఎమ్ జస్ట్ ఓన్లీ ది స్టార్ట్అప్ వేర్ ఐ ట్రైడ్ ఎంకరేజింగ్ దెమ్ డూ దిస్. సో ప్లీజ్ మీ అందరూ కూడా ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ and from the software industry, please come forward. This is a great cause. It's not for anybody but for us, for us and our children for the future. And thank you all so much for giving this opportunity. Thank you. Thank you so much. Thanks to all. Yes, మరి ఫైనల్గా